నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఫేక్ న్యూస్. గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నప్పుడు ఇటువంటి ఫేక్ న్యూస్ ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఒక పరిమితంగా ఉండేది. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఫేక్ న్యూస్ అనేది అంటే అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలు, ఇటువంటి వార్తలను ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేయటం వల్ల అతి కొద్ది సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చుల్లాగా ఈ ఫేక్ న్యూస్ అనేది వ్యాపిస్తోంది. ఈ బెడదను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై స్కాండినేవియన్ కంట్రీస్లో అంటే స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ ఇటువంటి దేశాల్లో చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య దశ నుంచే వారికి ఒక ప్రత్యేకమైన సిలబస్ ఏర్పాటు చేశారు. మీరు చూసే వాటిలో ఏది రియల్ న్యూస్, ఏది ఫేక్ న్యూస్ అని ఎలా కనిపెట్టాలో ఆ సిలబస్ ఉద్దేశం. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఫేక్ న్యూస్ అనేది ఒక పెద్ద బెడదగా మారింది. దీనిని మనం గుర్తించకపోతే అది మనల్ని కబళించి వేసే అవకాశం ఉంటుంది అని తప్పుడు సమాచారంతో కబళించి వేసే ప్రమాదం ఉంటుందని చెప్పి మనం భావించాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండూ కూడా సోషల్ మీడియాను ఒక వేదికగా వాడుకుంటూ తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి చాలా ముమ్మరంగా ప్రయత్నించాయి. నిజానికి ఏంటంటే ఏ పార్టీ అయినప్పటికీ కూడా తమ భావజాలాలని ప్రకటించుకోవచ్చు. సోషల్ మీడియా కావచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ రెండు పార్టీలు తమ విజయానికి ఈ ప్రచారాన్నే ఒక షార్పెస్ట్ వెపన్గా, ఒక పదునైన ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించి గత 2 సంవత్సరాలుగా ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే విషయంలో దాదాపు విజయం సాధించాయి. ఎంత విజయం సాధించాయంటే ఆంధ్రప్రదేశ్లో నిజానికి గ్రోత్ రేట్, అభివృద్ధి అనేది చాలా బాగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ లేదు, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనకబడిపోయి ఉంది అని చెప్పడంలో వారు సక్సెస్ అయ్యారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అనేది 2023-24తో పాటు అంతకు ముందు సంవత్సరాల్లో కూడా 16-17% కూడా వృద్ధి రేటును సాధించినప్పటికీ కూడా అది కనుమరుగయ్యే విధంగా ఈ తప్పుడు ప్రచారాన్ని వారు విజయవంతంగా చేయగలిగారు. అలాగే ఇతరతర అంశాలు, రాష్ట్రంలో నిరుద్యోగం ప్రబలిపోయింది, పరిశ్రమలు రావటం లేని చెప్పారు. ఇది కూడా నిజానికి పూర్తిగా అవాస్తవమే అయినప్పటికీ ప్రజలు ఆయా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు చేసిన అవాస్తవ ప్రచారాన్నే పూర్తిగా నమ్మేలా చేయటంలో ఆయా పార్టీలు సఫలమయ్యాయి. ఫలితంగా వారు రానున్న ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి, పోలింగ్ ఇప్పటికే మనకి పూర్తయింది. ఈ ప్రజల మనోభావాలను మార్చే, ఆలోచనలు మార్చే విషయంలో వారు దాదాపుగా సక్సెస్ అయ్యారని చెప్పి మనం భావించాలి. అయినప్పటికీ కూడా ఇంకా వైసీపీకి విజయావకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. పోలింగ్ పూర్తయింది, మరి కొద్ది రోజుల్లో ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. కానీ ఆయా పార్టీలు అంటే వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ పార్టీలు ఇంకా తమ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ వాటిని ఇంకా నడుపుతూనే ఉన్నాయి. ఎందుకు వారు అలా చేస్తున్నారు? ఎందుకు వారికి నిజానికి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వారు ప్రశాంతంగా ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేయవచ్చు, కానీ మూసివేయలేదు, ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈరోజు మీకు హిందుస్థాన్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది. ఆ కథనం సారాంశం ఏంటంటే ఫేక్ ఎగ్జిట్ పోల్ ఇమేజ్ క్లెయిమ్స్ విక్టరీ ఫర్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్.
ఇది ఇది ప్రముఖ జాతీయ దినపత్రిక, క్రెడిబిలిటీ ఉన్న పత్రిక. వారు టైమ్స్ నౌ అనే ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఆ న్యూస్ ఛానల్ టెంప్లెట్ని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా వారు కాపీ చేసి అక్కడ తమకు అనుకూలమైన సమాచారాన్ని ఇన్సర్ట్ చేసి అది టైమ్స్ నౌ ఇచ్చిన సమాచారంగా ప్రచారం చేశారు. దాంట్లో ఏమిటి, అదేం చెప్తుందంటే ఎగ్జిట్ పోల్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది అని దాంట్లో చెప్పారు. నిజానికి టైమ్స్లో అటువంటి సర్వే ఎప్పుడు చేయలేదు. ఈ మధ్యకాలంలో అటువంటి సర్వే చేయలేదు, అటువంటి ఫలితాలు కూడా ఇవ్వలేదు. కానీ వీరు మాత్రం టైమ్స్లో ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటూ దాన్ని వైరల్ చేశారు. దీని మీద హిందుస్థాన్ టైమ్స్ వెరిఫై చేసినప్పుడు, ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అది పూర్తిగా అభూత కల్పన, అవాస్తవం అని చెప్పి తేలితే దానిని జాతీయ పత్రికలో ఒక వార్తగా హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది. ఎందుకు అసలు వాళ్ళు అలా చేయాల్సి వస్తుంది? ఓకే, నిజంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలు ఆదరిస్తే ఇంక మరి అటువంటిప్పుడు ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇక్కడే ఏదో కొంత మనం ఆలోచించాలి, అనుమానించాలి అని చెప్పి అనిపిస్తుంది. విజయం మీద కూటమికి చాలా ధీమాగా ఉంది. కానీ ఇప్పటికీ తప్పుడు ప్రచారాలను చేయటం మానలేదు. అభూత కల్పనలు, అసత్యాలు ప్రచారం చేయటం మానలేదు. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళితే దాని మీద తప్పుడు ప్రచారం. అదే చంద్రబాబు నాయుడు గారు వెళితే మాత్రం ఆరోగ్యం కోసం, అంటే వైద్య పరీక్షల కోసం వెళ్ళారని చెప్పి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి సంబంధించి అయితే మాత్రం అనుమానాలు రేకెత్తించాలి. ఇది కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కంపెనీకి చెందిన వెహికల్స్లో వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ధనాన్ని తరలించేస్తున్నారని చెప్పి అదొక ఫేక్ న్యూస్. అది ఎందుకు వీళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చేస్తున్నారు అంటే వాళ్ళలో ఏదో అభద్రతా భావం ఉందేమోనన్న అనుమానం కలిగించేలా వారి చేష్టలు ఉంటున్నాయి. నిజానికి ఈ ఫేక్ న్యూస్ అనేది ఇప్పటికే ప్రపంచాన్ని, దానిలో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను కూడా డ్యామేజ్ చేసింది. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో బాధ్యత గల రాజకీయ పార్టీలు ఇకనైనా కానీ అటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను మూసివేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రజలు నమ్మటం మానేశారు. భవిష్యత్తులో సోషల్ మీడియాను కూడా 100% నమ్మే విధంగా వారు వ్యవహరించకపోతే ప్రజలు దానిని కూడా తిరస్కరించే ప్రమాదం ఉంటుంది.